ఇయర్ వేడుకలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ సార్ ఉన్నారు. సార్ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రజలకు ఎలాంటి గైడ్లైన్స్ ఉంది? అది ఇప్పుడు పబ్స్లో తర్వాత బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, అదర్ హోటల్స్లో కానీ ఎక్కడైతే ఈవెంట్స్ ప్లాన్ చేశారో వాళ్ళందరికీ కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ లాగా మనం పెట్టి డూస్ డోంట్స్ మీద సిపి సార్ కూడా తర్వాత మా జోన్ ఆఫీస్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండు, వాళ్ళందరూ కూడా పర్మిషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ దాని యొక్క వెన్యూ ప్లస్ కెపాసిటీ, పార్కింగ్ ఫెసిలిటీస్, తర్వాత సీసీటీవీ, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళ ఓన్గా ఏమేమి చేస్తున్నారో చూసి దానికి తగ్గట్టుగానే సరిపడా వాళ్ళు ప్రొజెక్షన్స్ కరెక్ట్గానే గ్రౌండ్లో కూడా ఉంటే వాటిని రికమెండ్ చేసి పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మా తరఫు నుంచి నమ్మకం ఏమంటే మనం ఆల్రెడీ ఇప్పుడు హెచ్న్యూ కానీ లేకపోతే ఈగల్ టీమ్స్ కావచ్చు, మన వాళ్ళు కంటిన్యూగా పబ్స్ చెక్ చేస్తున్నారు. నైట్ కూడా ఒక ఆపరేషన్ జరిగింది. ఇంతవరకు అయితే పబ్లో అలాంటిది ఏమీ లేదు. డ్రగ్స్ ఎక్కడైతే బయట నుంచి వస్తున్నాయో, మొన్న మనం మాసాబ్ ట్యాంక్లో కావచ్చు, వేరే పోలీస్ స్టేషన్స్లో ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిని పట్టుకోవటం అంతా జరుగుతూ ఉంది. విత్ రిగార్డ్ టు 31st నైట్ 1 o'clock వరకు పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్ ప్రకారమే వీళ్ళందరూ ఫాలో అవుతారు, అందరికి తెలుసు. కేవలం బయట ఏదైతే ఓపెన్ ఏరియాల్లో ఎక్కడైతే ఈవెంట్స్ పెట్టుకుంటారో ప్రైవేట్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, మినిమం రెస్పాన్సిబిలిటీ సివిక్ సెన్స్ ఏంటంటే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా 10 o'clock లోపల సౌండ్ బంద్ చేయాలా. అప్పటి వరకు కూడా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలి. ఒకటి. రెండు, డ్రంక్ అండ్ డ్రైవ్కి చాలా చెక్ పోస్టులు కానీ అవన్నీ ఆర్గనైజ్ చేస్తుంటారు, మీ అందరికి తెలుసు అది. కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్లు వాళ్ళు కూడా వేరే డ్రైవర్స్ని అరేంజ్ చేసి వచ్చిన కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా. పోలీస్ అయితే ఖచ్చితంగా చెకింగ్స్ చేస్తుంది. తర్వాత వల్నరబుల్ ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అది క్లోజ్ చేస్తారు ఆ రోజు ఆ 2-3 hours కోసం. అలానే వీళ్ళకి కూడా ఉండాలి, పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓన్లీ పోలీసు ఉండి మొత్తం రోడ్ల మీద ఆపే ఎందుకు జరుగుతున్నాయి అంటే, మా అందరికీ ఏముంటుంది 31st నైట్ పీస్ఫుల్గా ఒక్క యాక్సిడెంట్ కూడా లేకుండా ఎవరి లైఫ్ లాస్ లేకుండా చాలా హ్యాపీగా జరగాలని మా అందరికీ ఉంటుంది. దానికోసం అందరం అన్ని సెలబ్రేషన్స్ వదిలిపెట్టి పోలీస్ రోడ్డు మీదే ఉంటుంది. బట్ పేరెంట్స్ ఏం చేయాలి, మైనర్స్ కానీ ఎవరిని ఉంటే లైసెన్స్ లేని వాళ్ళకి కూడా వెహికల్ ఇవ్వద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, ఆ పక్కన తెలిసినోడు ఉంటాడు, వాడు డ్రైవ్ చేయనియద్దు. ఇవన్నీ పబ్లిక్ కూడా వాళ్ళందరూ డిసిప్లిన్గా ఉంటే ఇదంతా జాయ్ఫుల్గా అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇటీవల కొంతమంది ఆకతాయిలు కూడా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు బైక్ రైడింగ్ చేస్తున్నారు. వాటి మీద ఏమన్నా స్పెషల్గా ఏమన్నా చేస్తున్నారా? ఉంటుంది. అది మన దగ్గర కేబీఆర్ పార్క్కి చుట్టుపక్కల ఏరియాల్లో ఒక దగ్గర రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్స్ అయితే ఆ రోజు ఆ పీక్ అవర్స్లో కొంత క్లోజ్ చేస్తాం మనం, అది అందరికీ తెలుసు. కాబట్టి కొన్ని వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయి. ఇట్లా మీరు చెప్పినట్లు రైడ్ కానీ స్టంట్ చేసేవి కానీ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉంటుంది కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్స్లో యాక్షన్ ప్లాన్ ఉంది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే దాని ముందు నుంచే ఇప్పుడు మీకు తెలుసు 1 week నుంచే ఈ చెక్ పోస్టులు అన్నీ స్టార్ట్ అయినాయి. ఆ రోజు కూడా 120 ప్లేసుల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ ఆర్గనైజ్ చేస్తుందని సిపి గారు చెప్పున్నారు. మా అందరి సలహా ఏంటంటే అందరూ కలిసి ఈ జాయ్ఫుల్గా చేద్దాం, డిసిప్లిన్గా చేసుకోండి. ఎవరు కూడా ఒక అత్యుత్సాహంతో వచ్చి రోడ్ల మీదకి వస్తే వాళ్ళ భద్రతకి ఈ ముప్పు ఉంటుంది. ఇన్నోసెంట్ ఎవరో రోడ్డు పక్కన పోయే వాళ్ళకి కూడా ముప్పు ఉంటుంది. ఇవన్నీ పబ్లిక్ కూడా రెస్పాన్సిబుల్గానే బిహేవ్ చేస్తారని, ఇది ఫ్రీ ఇన్సిడెంట్ ఫ్రీ 31st నైట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈవెంట్లు మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఓవర్ యాక్షన్ కూడా బాడీ గార్డ్స్ కానీ ఈ మధ్యలో ఇటీవల కాలంలో ఎక్కువ చూస్తుంటాం. వాళ్ళకి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ సంబంధించి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరు పెట్టినా పసరా లైసెన్స్ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళకి ఇక రిజిస్టర్డ్ వాళ్ళు ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని దాన్ని 100%గా ప్రాక్టికల్గా అయితే ఇంప్లిమెంట్ చేయలేము. ఎవరో ఆ రోజున బౌన్సర్స్ లా కొంతమంది తెచ్చుకుంటారు. బౌన్సర్స్ తరఫు నుంచి పబ్లిక్ ఏదన్నా డిస్టర్బెన్స్ అయినా లేకపోతే వాళ్ళది అగ్రెసివ్నెస్ ఏదైనా ఉందంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయించడానికి రాయటం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్గనైజర్స్ మీద కేసు చేయటం. ఇవి మొత్తం ఎంతమంది సిబ్బంది పాల్గొంటారు? పర్టికులర్గా 31st నైట్ సంబంధించి న్యూ ఇయర్ అంతా నగరం అంతా ఎంజాయ్ చేస్తుంటే సిబ్బంది మాత్రం డ్యూటీలో ఉంటారు. ఎట్లా ఉండబోతున్నారు? ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ 3 షిఫ్ట్స్లో మా జోన్ అనుకుందాం, ఆ 3 షిఫ్ట్స్లో పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు 2 షిఫ్ట్స్ చేసి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పోలీస్ ఆ రోజు నైట్ మొత్తం రోడ్ల మీదే ఉంటుంది. హైదరాబాద్ సిటీ పోలీస్లో మనకి 12,000 అందరూ ఉంటే దాంట్లో మోర్ దెన్ హాఫ్ పీపుల్ అందరు కూడా రోడ్ల మీదే ఉంటారు. ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి సిపి సార్ వరకు అందరూ
రోడ్డు మీదే ఉంటారు, అందరూ చేస్తారు. పబ్లిక్ కోఆపరేషన్, వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఈ సర్వలెన్స్ అని నేను అనుకుంటాను. పర్టికులర్ మహిళలకు సంబంధించి యువతి యువకులు కూడా చాలామంది బయటకు వస్తారు. నైట్ టైం వరకు పార్టీలు కానీ ఇలా ఉంటాయి. సో పర్టికులర్గా మహిళలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు వెస్ట్ జోన్కి వచ్చే వరకు మనకు మైత్రివనం, తర్వాత ఎస్ఆర్ నగర్ ఏరియాల్లో కొన్ని చోట్ల, పంజాగుట్టలో కొన్ని చోట్ల హాస్టల్స్ ఉన్నాయి. లేడీస్ హాస్టల్స్, జెంట్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్. అక్కడ వాళ్ళందరూ న్యాచురల్గా 31st నైట్ బయటకు వచ్చి గ్రీట్ చేసుకోవటం అది వెళ్తారు. ఆ ఏరియాస్ ఏదైతే ఐడెంటిఫై చేసినామో మేము మంచిగానే సర్వేలెన్స్ అది ఇస్తాం. నా రిక్వెస్ట్ ఏముందంటే, ఈరోజు ఆ 31st నైట్ పోలీస్ అందరూ ఎంగేజ్ అయి ఉంటారు. ఎక్కడైతే పబ్లిక్ మొబిలిటీ, విజిబిలిటీ ఎక్కడైతే అవసరం ఉందో గ్యాదరింగ్ ఏరియాస్లో, తర్వాత ఈ ఈవెంట్స్ ప్లేస్లలో అందరూ ఫోకస్డ్గా ఉంటారు. కానీ ఎవరో ప్రైవసీ ఎంజాయ్ అనే పేరు మీద ఎక్కడికో ఐసోలేటెడ్ ఏరియాకి వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు ఇంకో దాన్ని ఆపదకొని తెచ్చుకొని ఉండి తర్వాత మేము సెక్యూరిటీ ఇక్కడ లేదు అనేది, ఇలాంటిది కరెక్ట్ కాదు. మీరు అందరు కూడా ఎవరైతే అలా వెళ్తారో, మన హైదరాబాద్లో లేవు బట్ వేరే ప్లేస్లలో మనం చూసినాం. ఐసోలేటెడ్ ఏరియాకి ప్రైవేట్గా ఎక్కడ ఎవరు వెళ్ళని ప్లేస్కి, ఫామ్ హౌసెస్ కాదు, ఎవరు వెళ్ళని ప్లేస్కి వెళ్ళి ఏకాంతంగా ఉండాలని అనుకుంటారు. ఆ చీకట్లో అక్కడ కవరేజ్ ఉండదు, సీసీటీవీస్ ఉండవు, లైటింగ్ ఉండదు. వాళ్ళు కూడా ఆ ప్రైవసీ కోరుకొని అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడద్దు. మీరు ఎక్కడైతే పబ్లిక్ ఎక్కడైతే మూవ్ అవుతారో అక్కడే తిరగాల. ఎవరో ట్రాప్లోకి వెళ్ళి కొత్త వ్యక్తులు ఇన్స్టాలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పరిచయమైన వ్యక్తుల్ని December 31st సెలబ్రేట్ చేద్దామని వాళ్ళతో ఇంకెక్కడికో వెళ్ళి ఏ ఆపద తెచ్చుకోవద్దని నేను సజెస్ట్ చేస్తాను. 31st నైట్ సంబంధించి ఈవెంట్లకు సంబంధించి ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లకు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చాము. ఎలాంటి చట్టం ప్రకారం అందరూ చేసుకోవాలని చెప్పేసి, చట్టాన్ని మీరి ఎవరు చేసుకోవద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయొద్దని చెప్పి పరిస్థితి. 31st నైట్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. బట్ యాక్సిడెంట్ల పాలై లేకపోతే ఇంటిల పాదికి దుఃఖం కలిగించే విధంగా యువత కూడా చేయొద్దు. దానికి సంబంధించి పిల్లల మీద కూడా ఒక పోలీసుల శ్రద్ధే కాకుండా పేరెంట్స్ శ్రద్ధ కూడా ఉండాలి. పోలీసులే చూసుకుంటారని చెప్పేసి పేరెంట్స్ కూడా వదిలేదు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వద్దు, తాగి కూడా డ్రైవ్ చేయొద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆ రోజు హాఫ్ ఆఫ్ ద సిటీ పోలీసులు మొత్తం మీ భద్రత కోసమే మేము 31st నైట్ సెలబ్రేషన్స్ మీరు మంచిగా చేసుకోవాలని చెప్పేసి మేము రోడ్ల మీద డ్యూటీ చేస్తాం. సో పోలీసులందరికీ సహకరించండి. కొత్త ఇయర్ సెలబ్రేషన్స్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హ్యాపీగా చేసుకోవాలని చెప్పేసి డీసీపీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.